మీరు మాట్లాడే మాటలు. మేము కూడా తిరుమలకు వస్తాం, దర్శనం చేసుకుంటున్నాం. అనేక రాజకీయ పార్టీ నాయకులు తిరుమల వ్యవస్థలపైన తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. దర్శనాల మీద తిరుమల ఉన్న పరిస్థితి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది మాట్లాడుతుంది తప్ప, నీలాగా తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుని బయటకు వచ్చి మర్డర్లు రేపుల గురించి మాట్లాడతావు. తిరుమలలో అరెస్టు చేసి లోపల వేసి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాం. తిరుమలలో ఆయన మాట్లాడే మాటలకి రోజా మీద కేసు నమోదు చేయాలి. ఒక పవిత్ర పుణ్యక్షేత్రం రేపులు మర్డర్లు ఇంజనీరింగ్ వదిలితే చేసి చూపించేలాగున్నావు నువ్వు. పెడుతున్నాము ఇంత మాట్లాడుతున్నావు కదా. ఈ 4 రోజులుగా జత్వాని ఇష్యూ అందరూ చూస్తున్నాం. ఒక మహిళ టాలీవుడ్ బాలీవుడ్, నువ్వు కూడా ఏదో వుడ్ కదా, నువ్వు టాలీవుడ్ బాలీవుడ్, నువ్వు శాండిల్వుడ్ ఏదో వుడ్, నువ్వు కూడా సినిమా యాక్టరే కదా. ఆమెకి అన్యాయం జరిగి నీ ప్రభుత్వంలో సాక్షాత్తం ప్రజలకి న్యాయం చేసే పోలీస్ అధికారులే ఆమెని ఏం చేశారో మా మాటలతో మేము మా నోటితో చెప్పకూడదు. అలాంటి మీకు తెలిసి నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? మీ ప్రభుత్వాల్లో మంత్రులు గంట అరగంట మీ మంత్రులు ఏం చేస్తున్నారో, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నీకు కనిపించలేదేమో. ఒకరు కనిపించినా నచ్చినట్టు వదిలేనామేమో. ఇవన్నీ రకరకాల విమర్శలు మీ పార్టీలో పెట్టుకొని తిరుమల లాంటి ప్లేస్లో మాట్లాడుతూ ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. జత్వాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందర నువ్వు ఇప్పుడు ఏదైతే కొత్తగా స్టైల్ తయారైంది, ఇప్పుడు సినిమాలు లేవు, మీకు రాజకీయాలు అయిపోయినాయి, మళ్ళీ స్టైల్ మార్చింది రోజవ్వ. అదే స్టైల్లో నువ్వు ఏమైనా అదే గెటప్లో నువ్వు ఏమైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి ముందు ధర్నా చేసి జత్వానికి న్యాయం చేయాలి, ఇబ్బంది పెట్టిన సకల శాఖ మంత్రి కానివ్వండి, ఆ పోలీస్ అధికారులు కానివ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము నీకుంటే చెప్పండి. మేమందరం మా వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరూ నీతో పాటు కూర్చొని నీకు మద్దతు తెలియజేస్తాం. నీకు దమ్ముందా? ఛాలెంజా? ఊరికే దర్శనానికి వచ్చినామా, ప్రసాదం తిన్నామా, కండువ వేసుకున్నామా, వెళ్ళిపోయినామా, అంతవరకే ఉండు. పరిపాలన ఎలా చేయాలో ఏం చేయాలో మాకు బ్రహ్మాండంగా తెలుసు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఎలా నడవబోతుందో ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా తెలుసు మాకు. నువ్వు ఏదో తిరుమలలో తిన్న ప్రసాదం ఇంత ఉంటుందంట, ప్రసాదం తట్టలు తెచ్చుకున్నాను నేను, నాకు స్వామి చెప్పినాడు. ఇంత ప్రసాదం తిని నువ్వు అరక్క ఏది పడితే అది మాట్లాడితే మాత్రం కబడ్దార్. నా ఛాలెంజ్ స్వీకరించు. జత్వాని విషయంలో నువ్వు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కాడిచి ధర్నా చేయి, మేమందరం నీకు మద్దతు ఇస్తాం. అంతేగాని ఇంత రికార్డు, ఒక సంవత్సరానికి ఇన్ని రికార్డు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఇంటి పక్కన అందురాలుకి హత్య జరిగితే పట్టించుకోలేదు, నీ కాన్స్టిట్యున్సీ పక్కన ఒక మహిళకి అత్యాచారం చేసి దిక్కులేదు. ఇవన్నీ వదిలేసి ఏదో ఎక్కడో ఏదో జరిగిందంటే దాన్ని మా ప్రభుత్వం చేసి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా చెప్తున్నాను, రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి. నువ్వు ఏదో దర్శనాల వ్యాపారం కోసం పాపం నిన్నటి రోజు వచ్చి మాజీ మంత్రి హోదాలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రోజా మీద కేసు నమోదు చేయాలి. తిరుమల లాంటి ప్లేస్లో మర్డర్లు రేపుల గురించి మాట్లాడినందుకు ఒక్కసారి బుద్ధి చెప్పితే ఇంకోసారి ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడు. పట్టుకుంటాను ఫోటోస్, అదే రేపటి ప్రోగ్రాం. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో ఇదే కామెంట్ నేను అడుగుతా. 2019లో 151 సీట్లు వచ్చింది అన్నకి. అప్పుడు ఇదేనా పరిస్థితి? అప్పుడు ఈవీఎం మీరేమైనా మ్యాజిక్ చేశారా? అంటే మీరు గెలిస్తే మాత్రం అప్పుడు ప్రజలు